హైట్ వాల్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏచిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, ఎవరైతే ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టులు వచ్చాయి కదా, ఆ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎగ్జామ్ రాశారన్నమాట. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఈ లిస్ట్లో వచ్చేసి మీ రోల్ నెంబర్ ఉంటే కనుక మీరు ఫిజికల్కి అయితే ఎలిజిబుల్ అయినట్టు, ఫిజికల్ టెస్ట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వచ్చేసి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ రోల్ నెంబర్ ఉందా లేదనేది, అదేవిధంగా కట్ ఆఫ్ అనేది ఎంత పెట్టాడు, అండ్ అదేవిధంగా స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి బ్రదర్. వీడియోని కంపల్సరీ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినది మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ బోర్డు ఏదైతే ఉందో మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసినటువంటి పీడిఎఫ్ అనమాట. ఇది అఫీషియల్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి బ్రదర్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంబైన్డ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ పిఏటీ పిఎంటీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆర్పిఎఫ్ఎస్ అయితే మనకు మెన్షన్ చేసినమాట. ఇక్కడ వచ్చేసి మీ రోల్ నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది. ఇదైతే ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడ మీ నెంబర్ అయితే ఉందంటే కనుక మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు, ఫిజికల్ టెస్ట్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అయినట్టు అనమాట. అయితే ఈ లిస్ట్లో ఎవరిదైతే నెంబర్ ఉందో నెంబర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఫిజికల్ టెస్ట్కి ఆల్ ది బెస్ట్ అనమాట. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే కనుక ఇక్కడ మనకు వాళ్ళే మెన్షన్ చేసామన్నమాట. రిజల్ట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు డీటెయిల్స్లోన ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఫ్యూ ఫర్దర్ క్యాండిడేట్ కెన్ ఆల్సో వ్యూ దేర్ ఇండివిజువల్ రిజల్ట్స్ అండ్ స్కోర్ కార్డ్ బై లాగిన్ ఇన్ ఆర్ఆర్బీ పోర్టల్. డ్యూటీలు ఇచ్చి మనకు అవైలబుల్ ఫ్రమ్ వచ్చి మార్చి 6, 2025. మనకు ఒక 3 days ఉంటే కనుక మీ రిజల్ట్స్ అండ్ స్కోర్ కార్డ్ అనేది ఇండివిజువల్ది మీరు ఆర్ఆర్బీ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే కానీ మీకు చూపిస్తుంది అని 6వ తేదీ మీకు అవైలబుల్గా ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఈ డేట్ అనమాట. అండ్ ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటంటే కనుక మనకు వెబ్సైట్లో కానీ అండ్ SMS త్రూతో కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ మీకైతే అప్డేట్ అయితే ఇస్తారన్నమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రతిదీ మీకు. కాబట్టి మీకు కొద్దిగా వెయిట్ చేయండి. బట్ మీరు ముందుగా ఫిజికల్ టెస్ట్ మీద మీరు ఫోకస్ అయితే చేసుకోండి బ్రదర్. ఎక్కువ టైం కూడా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫిజికల్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, ఎప్పుడు కండక్ట్ చేస్తాం ఏంటనేది. ఒకవేళ అది కానీ వచ్చిందంటే కనుక మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ వీడియో చేయకపోయినా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మీరు అక్కడ ఫాలో అయ్యి ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా బ్రదర్, ఎవరైతే ప్రజెంట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో కేవలం 5 టెస్టులు కలిపి 10 రూపాయలకు మాత్రమే పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే పెట్టడం జరిగింది. మనకు లేటెస్ట్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా మనకు విత్ సొల్యూషన్స్ అనమాట. ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్గా, తెలుగు వాళ్ళకి సపరేట్గా మనకు విత్ సొల్యూషన్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు డెమో టెస్ట్ కూడా ఉందన్నమాట. డెమో టెస్ట్ చూడండి, మీకు నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. కేవలం 5 టెస్టులు కలిపి 10 రూపాయలకు మాత్రమే పెట్టడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతా ఉన్నారో వాళ్ళకి అనమాట. కాబట్టి మన డిఫెన్స్ డైరింగ్ అనేది మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి లాగిన్ అయ్యి ఒకసారి చూడండి. కనీసం డెమో టెస్ట్ అన్న రాయండి మీరు. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టాడు మొత్తం చూసుకున్నట్టయితే అయితే బ్రదర్ ఇక్కడ మనకు మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. కేటగిరీ వైజ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ మీకు నార్మలైజ్డ్ స్కోర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ మీకు కట్ ఆఫ్ అయితే మనకు రిలీజ్ చేశారు. ఇక్కడ ముందుగా మేల్ వాళ్ళకి చూసుకుంటే యువర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 75.96054 అయితే మనకు పెట్టాడు. అండ్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 68.99502 అయితే పెట్టడం జరిగింది. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 67 మార్క్స్ 27301 అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 73 మార్క్స్ .71054 అనమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 72.72547 మార్క్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి మనకు యువర్ కేటగిరీ అయితే ఉంది. తర్వాత మనకు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఉందన్నమాట. ఇది మేల్ వాళ్ళకు. ఇక్కడ యువర్ కేటగిరీలో చూసుకుంటే 69.18114 అయితే పెట్టడం జరిగింది. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 65 మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 62 మార్క్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 70 మార్కులు అయితే పెట్టడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లకు 71 అయితే పెట్టడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనకు యువర్ కేటగిరీ కంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఇది అమ్మాయిలకు అనమాట. అంటే ఇక్కడ మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటున్నారు కాబట్టి మనకు
కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. అది ఇక లాస్ట్లో వచ్చేసి ఎక్సర్సన్ కేటగిరీలోకి వచ్చేసి 53 మార్కులు అయితే కట్ ఆఫ్ అయితే చేయడం జరిగిందనమాట. ఎవరైనా ఎక్సర్సన్ కేటగిరీలో ఉంటే కన్నా వాళ్ళు చూసుకోండి ఒకసారి. అండ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే కన్నా మీరు చూసుకుంటే March 3, 2025 మనకు ఈ రోజే జస్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే లిస్ట్లో నెంబర్ ఉంటుందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అనమాట. ఫిజికల్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే పడుతుంది ఈ వీడియో. ఎవరైతే లిస్ట్లో నేమ్ ఉంటుందో అంటే రోల్ నెంబర్ ఉంటుందో కానీ వాళ్ళందరి కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఫిజికల్కి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా, అండ్ ఎవరైతే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.